నమస్తే నమస్తే. ఏసీపీ నన్ను ఇద్దరు బచ్చాగా లేదు హీరోలా ఫీల్ అయ్యి బెదిరిస్తున్నారు. మాట్లాడదామని నిన్ను ఎక్కడికి పిలిపించాను. చెప్పండి, నాకు తల్లి లోపం పడేద్దాం. ఏసీపీ ఒకడేమో చరణ్ అనే రౌడీ, మరొకడేమో సూర్య అనే కార్మిక నాయకుడు. వీళ్ళిద్దరూ నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. వీళ్ళేనా ఇంకెవరైనా దాని పేరు కూడా బెదిరిస్తున్నారండి? ఏ ఏసీపీ నా మాటలు వెటకారంగా ఉన్నాయా? అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏం సార్, వాళ్ళేదో కుర్రోళ్ళు దానిపోతు 4 డైలాగులు చెప్పుకొని హత్య చేసి లోపలేయమంటారు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ అని గొడవలు చేస్తారు. ఆ తర్వాత మీ దాన్ని మీరు పోతారు. ఇబ్బంది పడింది మేము కదా. నాకే ఎదురు చెప్పే పెద్దవాడు వేయవా? అయినా నా ఇంటి ముందు కొత్తలా కాపలా వేసే పోలీసులు మీరు. నీ మాటలు విని వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఏం చేయాలా? నువ్వు చేసే కొద్ది పనులకి అడ్డం పడుతున్నానేగా. నేను చెయ్యను. లేకపోతే నా సంగతి తెలుసుగా. నిన్ను నిమిషంలో ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తా. అరే 5 సంవత్సరాలు పదవిలో ఉండి నీకేమి తెలియదండి. ఇక 60 ఏళ్ళు వృత్తినే దయ్యంగా భావించి డ్యూటీ చేసేవాడిని. నాకు ఎన్ని తెలియదంటున్నారా? ఏసీపీ నా మాట వింటే సక్రమంగా డ్యూటీ చేసుకుంటావు, లేదా ఏమి చేయలేవు. ఇలాంటి లుచ్చ నాయలు ఆడకూడని నాయలు రాజకీయ నాయకులు కాబట్టి ఈ దేశ ప్రగతి ఇలా తయారైంది. నువ్వు చేసిన చివరి మధ్య తెలియని రోజు నీ పని సెంట్రల్ చేయలే. మేము తెలుసుకుంటే ఏమైనా చేస్తాం. తారుమారు చేస్తాం. డబ్బుతో ఆఫీసులు కొని తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తాం. మీరు హత్య చేస్తే దాని శిక్ష మరణ శిక్ష. అదే నేను ఎన్కౌంటర్ చేస్తే నువ్వు నీ తమ్ముడు రణధీర్ గారు ఇద్దరు చచ్చిపోతారు. ఇప్పటికైనా